నాకు కొంచెం మాట్లాడండి, నాకు అసలే భయంగా ఉంది. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆయన ఫంక్షన్లో ఉన్నప్పుడు నేను మాట్లాడితే నాకు కాళ్ళు షవర్ అవుతున్నాయి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఆయనకి ఎప్పుడు నా ఇష్టాన్ని చెప్పుకోలేదు. ఎందుకంటే నాకు మీలాగానే ఆయన అంటే నాకు చాలా పిచ్చి, మామూలు పిచ్చి కాదు అది. నెక్స్ట్ అట్లాగే త్రివిక్రమ్ గారి సినిమా గురించి ఇవాళ నేను కానీ ఎవరు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి సినిమా ఒక పుస్తకం లాంటిది ప్రతి డైరెక్టర్కి. ఎందుకంటే ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఇది కానీ ఆయన అన్నీ చూసి చదువుకుంటే చాలు ఒక సినిమా తీసేయచ్చు. డెఫినెట్గా అంత బాగుంటాయి. నెక్స్ట్ అట్లాగే నితిన్ గారు చాలా మంచి పెర్ఫార్మరు, ఆయన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అట్లాగే సమంత గారు చాలా మంచి కాంబినేషన్. అన్నిటికీ మించి హారిక హాసిని క్రియేషన్స్ నా సొంత బ్యానర్ లాంటిది. అలాగే రాధాకృష్ణ గారు చాలా అద్భుతమైన ప్రొడ్యూసరు. ఎంత అద్భుతమంటే షూటింగ్ జరుగుతుంటే ఒక 5-6 రోజులు మాత్రం వస్తారు, అంత అద్భుతమైన ప్రొడ్యూసరు. ఎక్కువ రారు ఆయన, అస్సలు డిస్టర్బ్ చేయరు. ఒకసారి కథ చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు సినిమా చూస్తారు, అంత మంచి ప్రొడ్యూసర్ ఆయన. అట్లాగే మిక్కీ జే మేయర్ గారు చాలా, ఆయన గురించి కూడా చాలా బాగున్నాయి సార్ సాంగ్స్. నిజంగా మళ్ళీ ఇవి సాంగ్స్ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతాయి. అక్కడ కూర్చుని వింటుంటే చాలా బాగా అనిపించినాయి సార్. ఈ సినిమా ఈ రోజు నుంచి చాలా పెద్ద సినిమా అయిపోయి ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది అనడంలో ఏం సందేహం లేదు. చాలా బాగున్నాయి. Mickey, it was lovely to hear a lot of your music which I heard today. I haven't been a part of it. I've passed that stage where I would be singing and dancing anymore. But it was lovely to hear all the music. The least I could do was tap my feet to the music. Trivikram had no song and dance for any of us except for Nitin and Samantha.